ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభం పేరు ప్రత్యేకంగా వినిపించేందుకు ప్రధాన కారణం ఆయన రాజకీయ జీవితం మాత్రమే కాదు, కాపు సామాజిక వర్గం తరపున చేసిన ఉద్యమాలు కూడా. దశాబ్దాలుగా ప్రజా జీవితంలో కొనసాగిన ఆయన వివిధ దశల్లో ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఉద్యమ నాయకుడిగా పనిచేశారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ముద్రగడ పద్మనాభం యువకుడిగానే రాజకీయాల్లో అడుగుపెట్టారు. ప్రజా సమస్యలపై స్పందిస్తూ స్థానిక స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కీలక నాయకుడిగా ఎదిగారు. ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమయ్యే తీరు, స్పష్టమైన అభిప్రాయాలు వ్యక్తపరిచే శైలి ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. ముద్రగడ రాజకీయ జీవితంలో పలు రాజకీయ పార్టీలతో అనుబంధం ఉన్న కాలాలు ఉన్నాయి. ఆయా కాలాల్లో అధికార ప్రతిపక్ష పాత్రలో పనిచేస్తూ రాష్ట్ర రాజకీయ పరిణామాలు దగ్గరగా చూశారు. కాలానుగుణంగా ఆయన రాజకీయ వైఖరిలో మార్పులు వచ్చినా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అంశాలపై మాత్రం నిరంతరం తన అభిప్రాయం వెల్లడిస్తూనే వచ్చారు. కాపు రిజర్వేషన్ల అంశంపై ఉద్యమాన్ని చేపట్టాక ముద్రగడ పద్మనాభానికి కాపు సామాజిక వర్గంలో మరింత ప్రత్యేక గుర్తింపు లభించింది. రిజర్వేషన్ల కోసం నిరాహార దీక్షలు, ధర్నాలు, ప్రజాసభలు నిర్వహించడంతో ఆయన పేరు రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారింది. కాపు సంఘాలు, యువత, మహిళలు సహా అనేక మంది ఆయన ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. అయితే ముద్రగడ రాజకీయ ప్రస్థానం కేవలం ఉద్యమాలకే పరిమితం కాలేదు. రాష్ట్రంలో ప్రధాన రాజకీయ నాయకులతో వివిధ సందర్భాల్లో ఆయనకు రాజకీయ సంబంధాలు కొనసాగాయి. అధికారంలో ఉన్న ప్రభుత్వాలతో చర్చలు జరపడం, ప్రతిపక్ష నాయకులతో సమావేశాలు కావటం, కాపు రిజర్వేషన్లపై తన డిమాండ్స్ ప్రభుత్వాల ముందుంచడం వంటి చర్యలు ఆయన రాజకీయ జీవితంలో భాగమయ్యాయి. వివిధ కాలాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాల విధానాలపై ఆయన విమర్శలు చేశారు. అదే సమయంలో అవసరమైతే ప్రభుత్వాలతో చర్చలకు సిద్ధమయ్యారు. ఈ కారణంగా ముద్రగడను ఉద్యమ నాయకుడిగానే కాకుండా రాజకీయంగా ప్రభావం చూపగల వ్యక్తిగా పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ముద్రగడ తన అభిప్రాయాలు వెల్లడించడం వంటి అంశాలు తరచూ వార్తల్లో నిలిచాయి. దీంతో ఆయన పేరు రాష్ట్ర రాజకీయాలు నిరంతరం చర్చకు వస్తూనే ఉంది. మొత్తంగా చూస్తే ముద్రగడ పద్మనాభం రాజకీయ ప్రస్థానం, ఉద్యమం, ప్రజాసేవ, రాజకీయ చర్చలు ఈ 3 అంశాల చుట్టూ సాగాయి. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన సమస్యలు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడంలో ఆయన పోషించిన పాత్ర కారణంగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈ కారణంగానే ముద్రగడ పద్మనాభం పేరు ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక చరిత్రలో కాపు ఉద్యమంతో ముడిపడి నిలిచిపోయింది. వారు చేరి మంత్రి అయ్యి, ఎక్సైజ్ మినిస్టర్గా ఉండి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉండి, చిన్న విషయం మీద ఆవేళ ఆనాటి ప్రధానాయకుడిని వారి అభిప్రాయాలు కూడా ఆయన లెక్క చేయలేదు. మంత్రికి రాజీనామా చేశారు. ఎవరి మధ్యవర్తిత్వాన్ని కూడా ఆయన అంగీకరించలేదు. హెలికాప్టర్లు వచ్చిన ఇంటికి కానీ ఆయన తిరస్కరించారు. రాగానే ఆయన రాజీనామా చేయగానే ఆయన వెంటనే ప్రభుత్వం యొక్క లాంఛనాలను పూర్తిగా తిరస్కరించారు. ఆయన తిరస్కరించడమే కాదు, ఇంటికి వచ్చి ఫోన్ యొక్క ప్లగ్ని బయటికి తీశారు. అంటే ఎవరు ఏది అడిగినా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయన తిరుగుండనటువంటి నాయకుడు. ఒక నిజమైన సత్యాన్ని మీ అందరి ముందు నేను పెట్టదలుచుకున్నా. ఈ కాకినాడ పార్లమెంట్లో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆయన కృష్ణరాజు ఇక్కడికి వస్తే నేను భారతీయ జనతా పార్టీలో చేరతానని ఆయన నిర్ణయం తీసుకున్నారు.
ఈవేళ వరకు కాకినాడ కాన్స్టిట్యున్సీలో కాపు తప్ప ఎవరు ఎంపీ అవ్వలేదు. ఒక కృష్ణరాజును తీసుకొచ్చి ఈ కాన్స్టిట్యున్సీలో ఎంపీ చేసినటువంటి ఘనత ముద్రగడ పద్మనాభాంతి. కొన్ని పార్టీలు ఇక్కడ చెట్టుబల్జీలు ఎక్కువ ఉన్నారని కూడా ఎంపీగా నిలబెట్టారు, కానీ నెగ్గలేదు. 1% ఉన్నటువంటి 1% బిలో 1% ఉన్నటువంటి కృష్ణరాజుని నెగ్గించినటువంటి ఘనత ముద్రగడ పద్మనాభాంతి. ఆ విధంగా ఆయన బీజేపీలో చేరారు. బీజేపీలో ఆయన ఉపాధ్యక్షుడిగా ఉన్నారు, నేను కార్యదర్శిగా ఉన్నాను. కానీ బీజేపీలో ఆయనకి సర్దుబాటుతనం లేని మూలంగా బీజేపీలో ఎంపీగా నేను వచ్చి, మీరు బీజేపీలో ఎంపీగా పోటీ చేయండి, మీరు కేంద్ర మంత్రి అవుతారు, మీరు ఆ తర్వాత రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అవడానికి కూడా అవకాశం ఉంది, తర్వాత రాష్ట్రానికి నేతగా మీరు అవకాశం ఉందని వారికి నేనే స్వయంగా వచ్చి, విద్యాసాగర్ గారు ఆవేళ మంత్రి, ఆయన బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు, ఆయన వచ్చి చెప్పమంటే నేను ఈ విషయాన్ని చెప్పాను. కానీ ఆయన ఒకటే అన్నారు, వీర్రాజు మీ పార్టీలో నన్ను ఉంచారు, మీ పార్టీలో నన్ను ఉంచారు, నువ్వు ఇవన్నీ చేయలేవు, కాబట్టి నేను తిరస్కరిస్తున్నాను, బాబు నువ్వు వెళ్ళిరా, ఆయన స్టైల్లో ఆయన చెప్పారు. అంటే ఆయన నిజంగా వేళ 99లో ఎంపీగా పోటీ చేస్తే భారతీయ జనతా పార్టీ తరఫున మేము రాజమండ్రి సీట్లో సత్యనారాయణరావు గారిని తీసుకునే వాళ్ళం కాదు, కృష్ణరాజు గారిని మేము నరసాపురం పంపించాం, ఈయన ఇక్కడి నుంచి బీజేపీ ఎంపీగా పోటీ చేయించి ఈయన మంత్రిగా చేయాలి మేము, అది ఆయన అంగీకరించలేదు. కాబట్టి సత్యనారాయణరావు గారిని పోటీ చేసి ఆయన మంత్రి చేసి